హాయ్ వ్యూయర్స్, శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట పేరు చింత చిగురు పప్పు. చింత చిగురు వేసవి కాలంలో 2 నెలలు లభిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి ఈ విటమిన్ సి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలోని మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయ్యి వెయిట్ తగ్గడానికి దోహదపడుతుంది. ఈ చింత చిగురు పప్పు చాలా టేస్టీగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. అయితే వేరే ఆకుల్లాగా ఈ చింత చిగురును క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం. వేరే ఆకులు అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి కొమ్మల నుంచి ఆకులు తెంపడం సులువు. కానీ చింత చిగురు చాలా లేతగా చిన్న ఆకులతో ఉంటుంది. అయితే మరి దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చింత చిగురును ఇలా 2 చేతుల మధ్య తీసుకొని ఇలా నలపాలి. ఇప్పుడు స్టెమ్స్ ఇలా కొమ్మలని ఇప్పుడు ఇలా నలిపాం కదండి, ఇందులోంచి కొమ్మలు ఈజీగా బయటకు వచ్చేసాయి. సో ఈ కొమ్మల్ని సపరేట్ చేసుకుంటే ఆకుని ప్లక్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా ప్లక్ చేసుకున్న తర్వాత ఆకులు చాలా సులువుగా వచ్చేస్తాయి. కొమ్మల్ని ఏరితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింత చిగురును బాగా కడగాలి. ఈ చింత చిగురు పప్పు తయారు చేయడానికి వేరే ఇంగ్రీడియంట్స్ ఏవి తీసుకోవాలో చూద్దాం. ముందుగా చింత చిగురు 100 గ్రామ్స్. ఇది నేను కొమ్మలు ప్లక్ చేసుకొని ఆకులను వాష్ చేసి పెట్టుకున్నాను. లేతగా ఉంటాయి కాబట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతాయి. కందిపప్పు 1.5 కప్పు, ఆయిల్ 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, మెంతులు 5 లేదా 6, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 3 కచ్చపచ్చగా దంచుకోవాలి, వాటర్ 1 కప్పు. దీన్ని మీరు సగం కప్పు కూడా వేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. మిరపకాయలు 3, కారం 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను. ఇందులో నేను పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను. కారం ఎక్కువగా వేస్తే రుచి తగ్గిపోతుంది. అలాగే గార్లిక్ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే కూడా రుచి మారిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడి చేశాను. ఇందులో ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో క్రష్డ్ గార్లిక్ వేద్దాం. పచ్చిమిరపకాయలు కాస్త వేగాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసుకుందాం. చింత చిగురును ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నేను కందిపప్పును ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఈ కందిపప్పును ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకుందాం. కారం 1 లేదా 1/2 టీ స్పూను రుచికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు నీళ్లు పోసి ఉప్పు కారం వేసి కలుపుకున్నాక దీన్ని ఒక 2 లేదా 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు దీనికి కాసేపు ఉడికితే పప్పులోకి చింత చిగురు పులుపు వచ్చి మన చింత చిగురు పప్పు రెడీ అవుతుంది. చింత చిగురు పప్పు 5 నిమిషాలు సిమ్లో ఉడకబెట్టి తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్లేమ్. చింత చిగురు పప్పు రెడీ అయిందండి. పప్పులోకి ఆకులోని పులుపు కూడా దిగింది. ఇది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. చింత చిగురు పప్పు రెడీ అయిందండి. నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది
రైస్తో చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం, చింత చిగురు పప్పు చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని తప్పక ప్రిపేర్ చేసుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని ఫీడ్బ్యాక్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు నా మరిన్ని యమ్మీ రెసిపీస్ కావాలి అనుకున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ బటన్ని కూడా టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్. మీకు మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం మీరు నా బ్లాగ్ కూడా చూడవచ్చు, www.shravscookbook.com. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.